బీఆర్ఎస్ ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ పై అసెంబ్లీలో రచ్చ జరిగింది. ప్రివిలేజ్ మోషన్ ను అప్రూవ్ చేయాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. 6 గ్యారంటీల అమలు ఎప్పుడంటూ నిలదీశారు. రాష్ట్రానికి 7 కోట్ల అప్పు అనేది తప్పు అని హరీష్ రావు అన్నారు. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేస్తుంటే ప్రివిలేజ్ మోషన్ ఇస్తారంటూ భట్టి ప్రశ్నించారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దని సభాపతి కోరినా బీఆర్ఎస్ సభ్యులు వినలేదని మండిపడ్డారు. సభను బీఆర్ఎస్ అగౌరవపరిచిందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో సభలో హరీష్ వర్సెస్ భట్టిగా సభా సమరం సాగింది. ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం, కానీ వారు ఇప్పటిదాకా ఏం మాట్లాడినరు? లేని ఆవేశం తెచ్చుకొని వ్యవసాయ కూలీలకు ఇయ్యద్దా, మీరు దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా అన్నారు. తొందరగా ఈమనే మేము అడుగుతున్నాం. వ్యవసాయ కూలీలే కాదు, 6 గ్యారంటీలు అమలు చేయండి. మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తా అన్నారు, చట్టబద్ధత చేయండి అని మేము అడుగుతా ఉన్నాం. అయితే అధ్యక్ష, మీ ద్వారా మళ్ళీ నేను కోరుతున్నా, నేను భట్టి గారి సవాళ్లు స్వీకరిస్తున్నా. ప్రివిలేజ్ మోషన్ అప్పుల మీద తప్పుడు ప్రచారం మీద మీకు ఇచ్చాము, దాన్ని ఈ శాసనసభలోనే అలో చేయండి. వీలైతే సభా కార్యక్రమాలు సస్పెండ్ చేసి ఇప్పుడే దాని మీద చర్చ పెట్టినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు, మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పుల మీద మీరు చర్చ పెట్టండి. వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మా ప్రివిలేజ్ మోషన్ ను మీరు అలో చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. సరే, హరీష్ రావు గారు చెప్పారంటే రాజకీయం కోసం చెప్తా ఉన్నారు అనుకోవచ్చు. మరి ఆయన వారి వెనక ఉన్నటువంటి అంతకుముందు మంత్రిగా లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా చేశారు. వారైతే సత్యదూరమైన మాటలు మాట్లాడరని నేను అనుకున్నాను, కానీ వారు కూడా అట్లాగే చెప్తా ఉన్నారు. చాలా పెండింగ్లు ఉన్నాయి. మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు, మీరు 1,00,000 కోట్లు అప్పు చేసి బిల్లులు క్లియర్ చేయట్లేదు అంటున్నారు. 1,00,000 కోట్లు మేము చేయలేదు. నేను చెప్పేది ఏనండి, మీ మీద గౌరవంతోనే చెప్తా ఉన్నాను. మీరు అడిగారు కాబట్టి అన్ని చెప్తాను, లేదా చెప్పేవాడిని కూడా కోట్లు మేము చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా, 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాము అధ్యక్ష. సంవత్సరం మొత్తానికి అప్పులు, ప్రిన్సిపల్ అమౌంట్, లేకపోతే ఇంట్రెస్ట్ అన్ని కలిపి సంవత్సరం మొత్తానికి 6,400 కోట్లే అంత ఉండే కట్టడానికి. అటువంటిది ఈ 11 నెలల్లో ఈ 10 ఏళ్లు వీళ్ళు పరిపాలన వల్ల సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏం చేయాలా? ఇంకా ఇన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా?